నటుడు మోహన్ బాబు ఆవేశపరుడు అన్న పేరు తొలి నుంచి కూడా ఉంది. కొంత పరుష పదజాలంతో మాట్లాడతారు అన్న పేరు కూడా ఉంది. అయితే అయినప్పటికీ కూడా తన వరకు చాలా గౌరవప్రదంగానే బతికారు. ఎక్కడా తన కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితి తీసుకురాలేదు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కుమారుల కారణంగా మోహన్ బాబు పరువు మంటగలిసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు పోలీసులు కేసు పెడితే TV9 రిపోర్టర్ పైన దాడి చేసిన వ్యవహారంలో మోహన్ బాబుపై కేసు పెడితే హాస్పిటల్లో ఉండొచ్చి ఈరోజు నేరుగా TV9 రిపోర్టర్ చికిత్స పొందుతున్న హాస్పిటల్కి వెళ్ళి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఆవేశంలో దాడి చేశాను, తప్పు నాదే అని ఒప్పుకున్నారు. ఆ రిపోర్టర్ కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. జర్నలిస్టులందరికీ కూడా మొన్న జరిగిన ఘటన పైన తాను క్షమాపణ చెప్తున్నట్టు ఒప్పుకున్నారు. ఆయన అంత కష్టపడుతూ ఉంటే అంత వ్యవహారం అంతా రచ్చకెక్కిన తర్వాత ఇద్దరు కొడుకులుగా ఉన్నవారు ఈ వివాదాన్ని మరింత బజారు పాలు చేయకుండా జాగ్రత్త పడాలి. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాన్ని ఎవరైనా నలుగురు పెద్ద మనుషుల్ని పిలుచుకొని వచ్చి పరిష్కరించుకోవాలి. కానీ వ్యవహారం అలా జరగడం లేదు. మళ్ళీ రోడ్డు ఎక్కారు ఇద్దరు. మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన అన్న విష్ణు పైన. రాత్రి తన ఇంటిలో ఉన్న జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు, తీవ్ర స్థాయిలో విద్యుత్ హెచ్చుతగ్గులు జరిగాయి, నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపేందుకు హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆయన పోలీస్ స్టేషన్లో మంచు విష్ణు పైన, తన అన్న విష్ణు పైన ఫిర్యాదు చేశారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా విష్ణు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను లేను, అదే అదునుగా జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ని పోశారు, ఇదంతా కుట్ర ప్రకారమే జరుగుతోంది, నా జోలికి వెళ్ళవద్దు అని పోలీసులు హెచ్చరించినా సరే మంచు విష్ణు ఆయన అనుచరులు వినడం లేదు. ఏదో ఒక కుట్ర లేకుంటే ఇలా చక్కెర కలిపిన డీజిల్ని ఎందుకు పోస్తారు జనరేటర్లో అంటూ మళ్ళా వివాదాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇప్పుడు తప్పనిసరిగా మంచు విష్ణు స్పందిస్తారు. అది నేను చేయలేదనో ఏదో ఒకటి కారణం అయితే ఆయన మళ్ళా చెప్తారు. ఇప్పుడు అంటే ఒకవైపు తన తండ్రి ఆవేశంలో చేశారా లేకుంటే ఈ ఫ్రస్ట్రేషన్లో చేశారా, ఈ ఇద్దరు అన్నదమ్ములు పెడుతున్న టార్చర్ని భరించలేక టెంపర్ కోల్పోయారా, తప్పైతే చేశారు. మన రిపోర్టర్ని అయితే కొట్టారు. ఈరోజు క్షమాపణలు చెప్పుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని ఆయన తప్పించుకొని తిరుగుతున్నారంటూ ఒకవైపు మీడియాలో వార్తలు. ఆయనైతే నేను ఎక్కడికి పోలేదు, తప్పించుకొని తిరగడం లేదు, అజ్ఞాతంలో లేనని చెప్తున్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి క్షమాపణ కూడా చెప్పారు. ఒకవైపు తన తండ్రి ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ఇద్దరు కుమారులు నాకు మా అన్న అన్యాయం చేశాడు, లేదు నా తమ్ముడే చెడ్డోడు అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ మళ్ళీ మీడియాకి ఎక్కి బజార్కి ఎక్కడం అంటే నిజంగా మోహన్ బాబు పరువు తీయడానికే వీళ్ళు వచ్చారేమో అన్న అభిప్రాయానికైతే అవకాశం ఇస్తూ ఉన్నారు.